నేడు మనిషి యొక్క మేధశక్తితో రాకెట్ వేసుకుని వెళ్ళి ఎక్కడో అనంత విశ్వంలో 3,84 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుని మీదకి ఇప్పటికి 12 మంది కాలు మొప్పారు. కానీ ఈ భూమి మీద ఉన్న సముద్రాలు 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న అత్యంత లోతైన ప్రదేశానికి 3 మాత్రమే వెళ్ళారు. మనకు మన సముద్రాల కన్నా ఎక్కడో 5,46,00,000 దూరంలో ఉన్న మాస్ గురించే మనకు బాగా తెలుసు. దీన్ని బట్టి సముద్రాల పరిశోధన ఎంత కష్టమైనదో లేదా ప్రమాదకరమైనదో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ భూమి మీద 71% సముద్ర భాగంతో నిండి ఉంది. కానీ నేటి మనుషులు సముద్రం గురించి కేవలం 15% విశేషాలు మాత్రమే తెలుసుకున్నారు. అంటే ఈ సముద్రాల్లో 85% అంతర్భాగం మనిషి ఎలాంటివి చూడలేదు, అలాగే కనుగొనలేదు. ఈ సముద్రంలో అగాఢమైన లోతుల్లో ఏమున్నదో రహస్యాలు మానవుడు నేటి టెక్నాలజీ ఉన్నా తెలుసుకోలేకపోయాడు. బయటికి ఎంతో ప్రశాంతంగా కనిపించే సముద్రం అక్కడ అంతర్భాగం ఎలా ఉందో, అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో, ఎలాంటి వింత జీవులు నివసిస్తున్నాయో ఇప్పటికీ మానవుడు కనుగొనలేదు. సముద్రంలో ఎంత భాగం దాగి ఉందో బంగారం కూడా. ఈ సంగతి స్థితిగతులు గురించి ఈ వీడియోలో వివరంగా తెలుస్తుంది. ఈ వీడియో పూర్తిగా చూస్తే సముద్రాల గురించి ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ వీడియోను పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సతీష్ని. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనకు తెలిసి యూనివర్స్లో కొన్ని లక్షల గ్యాలక్సీలు, అందులో కోట్ల కొద్ది నక్షత్రాలు, కొన్ని వేల గ్రహాలు ఉన్నాయి. కానీ అందుట్లో భూమి ఎందుకో స్పెషలో మీకు తెలుసా? మన భూమి దూరం నుండి చూస్తే భూభాగం కన్నా నీరే ఎక్కువ కనబడుతుంది. భూమి దాదాపు 4.9 బిలియన్ ఇయర్స్ మన ఎర్త్ అనేది ఏర్పడింది. మొదట భూమి ఒక అగ్నిగుండంలాగా మండుతూ ఉండేది. కొన్ని బిలియన్స్ ఇయర్స్ తరువాత భూమి చల్లబడడానికి హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్ మరియు సల్ఫర్ భూమి లోపలే ఉండేది. అప్పట్లో భూమిలోని వాల్కనస్ బరస్ట్ అయినప్పుడు రిలీజ్ అయ్యే గ్యాసెస్తో భూమి యొక్క నలువైపులా కూడా మేఘాలు ఏర్పడ్డాయి. అయితే అలా ఏర్పడిన మేఘాలు వర్షం రావడం మొదలయ్యాయి. కానీ అప్పటి అగ్నిపర్వతాల నుండి వచ్చే ఎక్కువగా సల్ఫర్ గ్యాస్ అనేది రిలీజ్ అయ్యేది. అప్పట్లోని ఆ వర్షాలు అన్నీ కూడా యాసిడ్ రెయిన్లే కురిసాయి. మెల్లమెల్లగా ఆ వర్షం వల్ల భూమిలోని చల్లబడడం మొదలయ్యింది. అలా నిరంతరంగా వర్షం కురవడం వల్ల అప్పటికే భూమి మీద నేల వేడికి ఆ నీరు ఎవాపరేషనే మేఘాలకి వెళ్ళిపోయింది. అలా లక్షల సంవత్సరాల పాటు ఈ ప్రాసెస్ రీసెట్ అయ్యి భూమి చల్లబడింది. భూమి మీద పూర్తిగా చల్లబడిన తర్వాత భూమి మీద పడిన నీరు తిరిగి ఆవిరి అయ్యేది కాదు. దీనితో అప్పటి కురిసిన వర్షాలకు లోతైన ప్రదేశాలు నీరు స్టోర్ అవ్వడంతో స్టార్ట్ అయింది. అంతేకాకుండా ఆ నదులు స్టార్ట్ అయ్యాయి. ఆ నదులన్నీ కూడా అనుసంధానంతో మహాసముద్రాలుగా ఏర్పడ్డాయి. కానీ సైంటిస్టులకు అప్పటి నీటితో కంపారిజన్ చేస్తే 50% నీరు మాత్రమే ఈ ప్రాసెస్ ద్వారా వచ్చిందని తెలిసింది. మిగిలిన 50% నీరు ఎక్కడి నుంచి వచ్చినదో సైంటిస్టులు రీసెర్చ్ చేయగా సైంటిస్టులు చెప్పిన ఏమిటంటే భూమి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు అవుట్ ఆఫ్ స్పేస్ నుండి వచ్చిన తోకచుక్కలు భూమిని ఢీకొట్టడంతో అందులోని ఐస్ అంతా కూడా ఆవిరయ్యింది. అలా రిపీటెడ్గా ప్రాసెస్లో మన భూమి మీద టెంపరేచర్కి చల్లబడి ఫైనల్గా భూమి మీదకి నీరు అనేది ఏర్పడి ఈ భూమి మీద ఎన్నో మహాసముద్రాలు ఉన్నాయి. అందుట్లో మొత్తం 5 సముద్రాలు ఉన్నాయి. పసిఫిక్ ఓషన్, అట్లాంటిక్ ఓషన్, ఇండియన్ ఓషన్, ఆర్టిక్ ఓషన్ మరియు సదరన్ ఓషన్. పసిఫిక్ ఓషన్ గురించి తెలుసుకుందాం. పసిఫిక్ ఓషన్ అనేది ప్రశాంత మహాసాగరం అని మన భారతదేశంలో పిలుస్తారు. లాటిన్ భాషలో ప్రశాంత్ అంటే పీస్ఫుల్ అని అర్థం. పసిఫిక్ ఓషన్ ఈ ప్రపంచంలో అతిపెద్ద సముద్రంగా చెప్పుకుంటారు. అంతేకాకుండా ఈ భూమి మీద ఉన్న 30% భాగం ఈ సముద్రంలోనే ఉంది. ఈ ప్రపంచంలో ఉండే నీరు సగానికి సగం ఈ సముద్రంలోనే ఉంటుంది. ఈ సముద్రం యొక్క విస్తీర్ణం 165.2 మిలియన్ స్క్వేర్ మీటర్లు. అట్లాంటిక్ మహాసముద్రం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మహాసముద్రం అని పిలుస్తారు. దీని యొక్క మొత్తం భూభాగం 20% నీటితోటే నిండి ఉంటుంది. అలాగే దీని యొక్క విస్తీర్ణం 106.5 మిలియన్ స్క్వేర్ మీటర్లు. ఇండియన్ ఓషన్ని హిందూ మహాసముద్రం అని పిలుస్తారు. ఇది ప్రపంచంలోనే 3వ అతిపెద్ద సముద్రం అని చెప్పుకుంటారు.
అంతేకాకుండా మొత్తం ఈ భూమి మీద 20% హిందూ మహాసముద్రం కలిగి ఉంటుంది. దీని యొక్క భూమి విస్తీర్ణం 70.56 మిలియన్ స్క్వేర్ మీటర్లు. సదరన్ ఓషన్ గురించి తెలుసుకుంటే దీని యొక్క విస్తీర్ణం 20.33 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ విస్తీర్ణం కలిగి ఉంది. ఆర్టిక్ ఓషన్ని ప్రపంచంలోనే అతి చిన్న సముద్రం అని పిలువబడుతుంది. దీని యొక్క భూ విస్తీర్ణం 14.6 మిలియన్ స్క్వేర్ మీటర్లు. ఇది అన్ని సముద్రాల్లోనూ చాలా చల్లనైన ప్రదేశం అని పిలువబడుతుంది. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం అన్ని సముద్రాలు కలిపితే 326 మిలియన్ ట్రిలియన్ గ్యాలరీల నీరు ఉంది. అది సుమారుగా ఇన్ని లీటర్లతో సమానం. ఈ భూమి మీద జీవించే జీవుల్లో 95% జీవులు సముద్రంలోనే ఉన్నాయి. అంతేకాకుండా సముద్రంలో ప్రతి సంవత్సరం 2000 పైగానే కొత్త జీవులని శాస్త్రవేత్తలు కనుగొంటున్నారు. సముద్రంలో వందలాది మీటర్లు వరకు మాత్రమే సూర్యుని కాంతి అనేది కనిపిస్తుంది. అక్కడ నుంచి 1000 కిలోమీటర్ల లోతులోకి వెళ్తే ఇంకా సూర్యుని కాంతి అనేది తగ్గిపోతూ ఉంటుంది. అంతేకాకుండా లోపలికి వెళ్ళే కొద్దీ చిమ్మటి చీకటిగా ఉంటుంది. దీనినే డీప్ సీ అని అంటారు. అయితే సముద్రంలో జీవించే సగానికి సగం జీవరాశులు 1 కిలోమీటర్లోనే నివసిస్తూ ఉంటాయి. సముద్రం కిందకి వెళ్లే కొద్దీ చీకటి ప్రదేశాల్లో కనిపించే వింత వింత జీవులు భయంకరంగా కూడా ఉంటాయి. ఈ చీకటిలో ఉండే కొన్ని జీవులు శరీరాలు వెలుగుతూ ఉంటాయి. దీనినే భూమి మీద మినుగురు పురుగులాగా ఉంటాయి. ఎందుకంటే వాటి యొక్క శరీరం కెమికల్ రియాక్షన్ జరగడం వల్ల ఆ జీవుల శరీరాలు వెలుగుతూ ఉంటాయి. అంతేకాకుండా సముద్రంలో 2400 అడుగులు లోతుకి వెళితే అక్కడ సబ్మెరీన్లు తిరుగుతూ ఉంటాయి. ఇంతేకాకుండా ఇంతకు మించి లోతుకి కిందికి వెళ్ళే కొద్దీ వాటర్ ప్రెజర్కి సబ్మెరీన్లు కూడా పగిలిపోయే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ ప్రపంచంలో లోతైన ప్రదేశం మరియానా ట్రెంచ్. ఇది పసిఫిక్ సముద్రంలో ఉంది. సాధారణంగా సముద్రంలో లోతు 4 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. అయితే ఈ మరియానా ట్రెంచ్ లోతు మాత్రం 11 కిలోమీటర్లు ఉంటుంది. దీన్ని బట్టి ఇది ఎంత లోతో తెలుసుకోవచ్చు. ఈ ప్రదేశానికి మాత్రం 3 మాత్రమే చేరుకున్నారు. 1960లో డాన్ వాష్, జాకియస్ పికార్డ్ వీళ్ళిద్దరూ 35,813 అడుగులు లోతుకి వెళ్ళారు. అక్కడికి వెళ్ళడానికి వీళ్ళకి 5 గంటల సమయం పట్టినది. కానీ అక్కడే ఉన్న వాటర్ ప్రెషర్కు సబ్మెరీన్ ఉన్న గ్లాస్ బీటలు ఇవ్వడంతో వాళ్ళు వెనక్కి తిరిగి వచ్చేశారు. ఆ తర్వాత 2012లో టైటానిక్ అవతార్ డైరెక్టర్ అయిన జేమ్స్ కెమెరాన్ సబ్మెరీన్ తోటి 35,756 అడుగులు లోతుకి అనేది వెళ్ళారు. ఈ 3 మాత్రమే ఇప్పటి వరకు చేరుకున్న అత్యంత లోతైన ప్రదేశం. అసలు సముద్రం లోతు ఎలా కొలుస్తారో తెలుసా? దీనికోసం ఈకోసౌండ్ టెక్నాలజీ సహాయంతో తెలుసుకుంటారు. అంటే ఒక షిప్కి రిసీవర్, ట్రాన్స్మిటర్ 2 ఉంటాయి. ట్రాన్స్మిటర్ అనేది ఒక సౌండ్ని పంపుతుంది. అదే సమయంలో నీటి గుండా ప్రయాణించే కింద భూమికి తాగి పైకి వస్తుంది. ఇలా తిరిగి వచ్చిన సౌండ్ని రిసీవర్ తీసుకుని దీన్ని బట్టి సముద్రం యొక్క లోతుని కనుగొంటారు. సౌండ్ సముద్రంలో నీటి గుండా సెకండ్కు 1500 మీటర్లు ప్రయాణిస్తుంది. దీన్ని బట్టి సౌండ్ని నీటిలోకి పంపి మళ్ళీ తిరిగి వచ్చే తరంగాల ద్వారా సముద్రాలను కొలుస్తారు. అంతేకాకుండా ప్రపంచంలో అతిపెద్ద జలపాతం కూడా సముద్రంలోనే ఉంది. డెన్మార్క్ స్టేట్ జలపాతం గ్రీన్లాండ్, ఐస్లాండ్ మధ్యలో సముద్రంలో ఉంది. సముద్రంలో లోపలికి అడవులు కూడా పెరుగుతూ ఉంటాయి. వీటినే కల్ఫ్ ఫారెస్ట్ అని పిలుస్తారు. ఈ చెట్లు రోజుకి 2 అడుగుల చొప్పున పెరుగుతూ సముద్రం పైకి వస్తాయి. సముద్రంలో ఏర్పడే తుఫాన్లకు అలాగే భారీ అలలకు ఈ చెట్లు విరిగిపోతూ ఉంటాయి. అలాగే ఈ భూమి మీద జరిగే అగ్నిపర్వతాల పేలుళ్ళలో 80% సముద్రంలోనే జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఈ ప్రపంచంలో అతిపెద్ద మ్యూజియం కూడా సముద్రంలోనే ఉంది. ఎందుకంటే ప్రపంచంలో అన్ని మ్యూజియంలో ఉన్న చరిత్ర అంతా ఈ సముద్రంలోనే ఉంటుంది. కళా కట్టడాలు, విలువైన వస్తువులు సముద్రంలోనే ఎక్కువ ఉన్నాయి. తుఫాను, యుద్ధాలు, ప్రమాదాల కారణం వల్ల ఇప్పటి వరకు సుమారుగా 30 లక్షల పైగానే షిప్పులు సముద్రంలో మునిగిపోయినట్టు అంచనా. అంతేకాదు, మనం అందరికీ తెలిసిన టైటానిక్ షిప్ కూడా అట్లాంటిక్ మహాసముద్రంలో 12,500 అడుగుల లోతులు ఇప్పటికీ ఉంది. అయితే అక్కడుండే బ్యాక్టీరియా ఈ టైటానిక్ షిప్ని తినివేస్తుంది. దీనితో ఈ టైటానిక్ షిప్ కొన్ని సంవత్సరాల్లో మాయమైపోతుంది. మన వాతావరణంలో ఉండే ఆక్సిజన్ 70% సముద్రంలోనే నుంచి వస్తుంది. సముద్ర మొక్కల నుంచే ఈ ఆక్సిజన్ అనేది అసలు సముద్రంలోని నీరు ఎందుకు ఉప్పకుంటుందో మీకు తెలుసా? మనకు వర్షం పడినప్పుడు ఆ వర్షంలోని నీరు గాలిలోని కార్బన్ డైఆక్సైడ్తో కలిసి కార్బోనిక్ యాసిడ్ కింద ఫామ్ అవుతుంది. అది స్లైట్లీ యాసిడిక్ ఇన్ నేచర్ తోటి ఉంటుంది. ఆ యాసిడిక్ వాటర్
ఎప్పుడైతే రాళ్ల మీద పడి మినరల్ సాల్ట్స్తో కలిసి రియాక్ట్ అవుతుంది, అది నదుల ద్వారా సముద్రంలోకి కలుస్తుంది. సూర్యుని యొక్క వేడితోటి సముద్రంలోని నీరు ఆవిరి రూపాన మేఘాల్లోకి కలిసిపోతుంది, కానీ ఉప్పు మాత్రం అక్కడే ఉండిపోతుంది. ఇంత ఎక్కువ ఎసిడిక్ వాటర్ ఒక చోటే చేరుకుంటుంది, దానితో సముద్రంలో నుండి నీరు ఉప్పుగా అవుతూ ఉంటుంది. మనం రోజు తాగే నీరు ఏజ్ ఎంతో తెలుసా? సుమారుగా 3.9 బిలియన్ సంవత్సరాల నాటిది. ఈ నీరు కొన్ని బిలియన్ సంవత్సరాలుగా రీసైకిల్ అవుతున్నదే మనం నీరు తాగుతున్నాం. చూశారు కదా, సముద్రాల గురించి మీకు తెలియని విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారు అనుకుంటున్నాను. ఇప్పటిదాకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.